మాయమ్మ చెప్పజాలనమ్మ మనసొప్పదే మాయమ్మ చెప్పజాలనమ్మ ఇందరి మగవారి ఇందరి మగవారి ముందు చెప్పజాలనమ్మ మనసొప్పదే మాయమ్మ చెప్పజాలనమ్మ మనసొప్పదే మాయమ్మ చెప్పజాలనమ్మ. తాతయ్య అమ్మా నా యొక్క ఎవరు తల్లి నీవు ఎవరు ఎచ్చటి నుండి వచ్చినావు నీ సవిస్థానము నీ తోటి ఆడ శ్రీ నేను అమ్మా నీకెందులో తల్లి నీ వృత్తాంతమేమో విన్నవించవమ్మా. మంచిది అమ్మా విన్నవించదను. ఇంటి వినవే నాదు ముచ ఇంటి వినవే నాదు ముచ కథ నీకు తెలిపెదా ఇంటి వినవే నాదు ముచ్చట కథ నీకు తెలిపెదా ఇంటి వినవే నాదు ముచ్చ పదమేల నాతో నీవు పంతమేల నాతో నీవు మరగా వినిపించదా ఇంటి వినవే నాదు ముచ్చట కథ నీకు తెలిపెదా ఇంటి వినవే నాదు ముచ్చ. చెలి అమ్మా నా యొక్క నామాంకితం చెప్పవలసి ఉంటివా? చెప్పు తల్లి. నా యొక్క నామాంకితమగు అమ్మా అనసూయ అంటారు. అనసూయాదేవి. నా యొక్క భర్తాలుని పేరైన అమ్మా అత్రి మహాముని అంటారు. ఆత్రి మహాముని మునేశ్వరుల లోపల ఆత్రి మహాముని ఆత్రి మహామునేశ్వరుని భార్యవైన నీ యొక్క నామము సతీ అనసూయాదేవి. అనసూయాదేవి అంటారు. అమ్మా నీకు కొడుకులు బిడ్డలు ఎంతమంది తల్లి? నాకు కొడుకులు బిడ్డలా? అమ్మా నాకు ఒకానొక కొడుకు త్రిమూర్తుల స్వరూపుడైనటువంటి దత్తాత్రేయుడు ఒకానొక కొడుకు. ముగ్గురి రూపం ఒకటి, శిరములు మూడు. శిరములు మూడు. ఒక్కడే కుమారుడు జన్మించాడు. అమ్మా ఎవరికే కాని ఒక శిరం ఉంటాది, వారి యొక్క నామం ఉంటాది. కాన నీ యొక్క మూడు శిరములు ఏకాపుత్రుడు అనుచున్నావు. ఏకాపుత్రుడు ఎట్లా జన్మించాడు తల్లి చెప్పవలసిన అమ్మా సేవక. అమ్మా ఒకానొక సమయమున బ్రహ్మ విష్ణు మహేశ్వరులు అమ్మా కురువృద్ధులై వాళ్ళు గ్రామాలు తిరుక్కుంటూ గ్రామాలు తిరుక్కుంటూ అమ్మా భిక్షాటన చేసిన వాళ్ళ లెక్క నా యొక్క ప్రతివత్యాన్ని పరీక్షించాలని భిక్షాటన చేసి ఇంటికో కొన్ని గింజలు అడుక్కొని వచ్చినట్టు కురువృద్ధులై మా యొక్క ఆశ్రమానికి వచ్చినారు. వచ్చిన తర్వాత వాళ్ళు బ్రహ్మ విష్ణు మహేశ్వరులని నాకు తెలియదు. తెలియని టైంలో వచ్చి నన్ను పరీక్షించాలని వాళ్ళు వచ్చిన టైంలో వారు ఏమి తెచ్చినారంటే వాళ్ళకు ఎవరు ఏమిచ్చిర్రో ఆ జోలెలా పట్టుకొని వచ్చి తల్లి ఇవి ఉక్కు గుగ్గిళ్ళు ఉక్కు గుగ్గిళ్ళను తెచ్చి ఆ ఉక్కు గుండ్లను పట్టుకొచ్చి తల్లి ఇవి మాకు ఒక గుగ్గిళ్ళుగా ఉడకబెట్టి మాకు తినబెట్టాల తల్లి, మాకు ఎక్కడెవరు అండిపెట్టేటోళ్ళు లేరు అని మా ఆశ్రమంలో వాళ్ళు ఇచ్చినారు నాకు. ఇచ్చిన తర్వాత సరే మంచిది నాయనలారా తండ్రులారా నేను ఉడకబెట్టిస్తా అని అన్న తర్వాత ఉడకబెట్టిన తర్వాత తల్లి నీ పెయ్యి మీద ఒక నూలు పోగు కూడా లేకుండా విభస్రవై మాకు తినబెట్టేది ఉంటే అవి మేము తింటాం తల్లి, భక్షిస్తాం, లేకపోతే మేము తినము అని చెప్పినారు. బ్రహ్మ విష్ణు మహేశ్వరులు ముగ్గురు కలిసి. అయినా నాయనలారా నేనొక్క ప్రాతిపత్యాన్ని పరీక్షించటానికి వచ్చిన ఏదో గురువులే వీరు అనుకొని నేను భావించి నేను నా యొక్క భర్తను నా కులదైవాన్ని నా కుల దేవతలను నేనే గనక ప్రతిపత్తనైతే ఈ యొక్క ఉక్కు గోళీలు తినేటువంటి ఒక గుగ్గిల లెక్క గుడాల లెక్క ఉడకాలి, నా ప్రాతిపత్య ధర్మం మంచిదైతే అని ఉడకబెట్టిన తర్వాత కురువృద్ధులై వాళ్ళు ఉన్నారు. ఉన్న తర్వాత నేను వీరి ముందట ఏ విధంగా వివస్త్రనై నూలు పోగు కూడా నా వస్త్రం నా పే మీద లేకుండా నేను వాళ్ళకి ఎట్లా తినిపించాలని నా ప్రాతిపత్య ధర్మం నిజమైనది అయితే అంటే అనుకొని నా పతిని నా కులదైవాన్ని అందరినీ జ్ఞాపకం చేసుకుని కొన్ని మంచినీళ్ళు వాళ్ళ మీద జిలకరించిన. ఏది ముగ్గురు కురువృద్ధుల మీద కురువృద్ధుల మీద జిలకరించి నా ప్రాతిపత్య ధర్మంతో వాళ్ళు ముగ్గురిని పసిబాలలు 3 నెలల పిల్లలుగా గావించిన ముగ్గురిని గావించిన తర్వాత వివస్త్రన్నై పెట్టాలని అన్నారు కాబట్టి విస్తారలేసిన నాయనలార రాండి అని ముగ్గురిని 3 తొట్టెలలో వేసి ఈ గుగ్గిళ్ళు పసి పిల్లలకు తల్లి ఎలాగ పాలిస్తుందో ఎలాగ ఉగ్గు తినబెడుతుందో ఈ గుగ్గిళ్లను వాళ్ళకు తినబెట్టిన తర్వాత ఒకనాడు ఒక సమయంలో వీళ్ళు బ్రహ్మ లేడు బ్రహ్మలోకముల, విష్ణుమూర్తి స్వర్గంలో లేడు.
శివుడు కైలాసంలో లేడు. అమ్మా. ఏంది ఈ సృష్టి క్రమం ఎలా జరుగుతుంది, ఎలా జరుగుతలేదు ఎందుకు అని నారద మహర్షి, దేవేంద్రుడు, అష్టదిక్పాలకులు వీరందరూ ఇంద్రుని దగ్గరికి ప్రవేశించారు. అమ్మా. ఇంద్రుని దగ్గర ప్రవేశిస్తే అతను దివ్య దృష్టితోటి చూసి వాళ్ళని రోజు గిట్లా జరిగి వాళ్ళు అక్కడ ఉన్నారని వాళ్ళని నచ్చి ఇడిపించుకొని పోతే, తల్లి మీ ఒక్క తప్పు చేసిన నీ వద్ద వచ్చే జన్మల మేము ముగ్గురము ఒకానొక కొడుకుగా నీ కడుపులో ఉద్భవిస్తాం తల్లి, మమ్మల్ని క్షమించు అని వాళ్ళ తప్పు వేడుకొని వెళ్ళిపోయారు. అందుకు అదే ముగ్గురి రూపాన నాకు దత్తాత్రేయుడు జన్మించినాడు. ఓహో, ఆ యొక్క నారదుని సత్యము సత్య ఆడశ్రీల పాతివ్రత్యం పరిశీలన చేయడానికి అప్పుడు నాకు ఆ యొక్క ముగ్గురు మహేశ్వర విష్ణువు వచ్చి నీకు వరమిచ్చారు. మరల పార్వతి, లక్ష్మీదేవి, ఆ యొక్క సరస్వతి దేవి వచ్చి మాకు పతిభిక్ష పెట్టగలనగా మరి నాకు పసిపాలన చేశాను, పుత్రభిక్ష పెట్టమంటే వారిని ముగ్గురిని ఏకాపుత్రునిగా చేసి ఇచ్చాడు దత్తాత్రేయుడు.